హలో ఎవ్రీవన్, నేను మీకు ఈరోజు రెడ్ కౌ పీస్ గురించి చెప్తాను. దాని బెనిఫిట్స్ చెప్తాను. ఇదైతే మనం కర్రీస్లోకి, సూప్స్లోకి, సలాడ్స్, స్నాక్స్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి తినొచ్చు. చాలా హెల్దీ, టేస్టీ కూడా ఉంటాయి. ఇంకా దీన్ని హెల్త్ బెనిఫిట్స్ వచ్చేసి మన డైజెస్టివ్ సిస్టమ్ అనేది చాలా బాగుంటుంది. కాన్స్టిపేషన్ రాదు. ఇది తినడం వల్ల హార్ట్కి కూడా చాలా మంచిది. బ్లడ్ షుగర్ కూడా స్టెబిలైజ్ చేస్తుంది. ఎందుకంటే లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండడం వల్ల బ్లడ్లో షుగర్ లెవెల్స్ అనేది కొంచెం బ్యాలెన్స్డ్గా ఉంచుతుంది. అనీమియా రాకుండా ఉంచుతుంది. వెయిట్ మేనేజ్మెంట్ కూడా చేసుకోవచ్చు. ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళు తప్పకుండా తీసుకోవాల్సిన ఒక ఫుడ్ అనమాట. ఎందుకంటే సెల్ గ్రోత్కి బాగా సపోర్ట్ ఇస్తుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్గా కూడా పనిచేస్తుంది. ఇంకా మనం దీని ద్వారా చాలా అంటే చాలా ఉపయోగాలు. ప్రోటీన్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ దీంట్లో మనకి మినరల్స్, సోర్స్ ఆఫ్ ఐరన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇమ్యూన్ ఫంక్షన్ కూడా హెల్తీగా ఉంచడానికి ట్రై చేస్తుంది. వీటిని మనం పొడి అంటే పిండిలాగా చేసుకుంటాం, జొన్న పిండి అలా చేసుకుంటాం. కానీ వీటిని కూడా మనం పిండిలాగా తయారు చేసుకొని దాంతో మనం ఎన్నో రకాల బేకింగ్స్ని కూడా చేసుకోవచ్చు. కేక్స్ చేసుకోవచ్చు. అంటే గ్లూటెన్ ఫ్రీ ఉంటుంది, గ్లూకోజ్ లెవెల్స్ తక్కువ ఉంటుంది. కాబట్టి మీరు దీంతో కేక్స్ ఎలా ఏమైనా చేసుకున్నా కానీ హెల్తీగా ఉంటుంది ఆ ఐటమ్ అనేది. ఇంకా ఇదొక మంచి సలాడ్ లాగా తీసుకుంటే మాత్రం మార్నింగ్ టైమ్స్ బ్రేక్ఫాస్ట్కి కానీ లేకపోతే నైట్ డిన్నర్కి కొంచెం మళ్ళీ మీల్స్లో కూడా పక్కకు తీసుకుంటే కనుక చాలా మంచిది. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి, మా అమ్మ ఇంటి ముచ్చట్లు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.